మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న ఈ వీక్కి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా. ఒక టెడ్డీ మాత్రం చాలా సూపర్, చాలా సస్పెన్స్ ఉంది. హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అల్లు శిరీష్ గారు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమా చాలా బాగుంది. అన్న ఇప్పుడే బడ్డీ చూశానన్న, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడున్న ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా. ఒక టెడ్డీ మాత్రం చాలా సూపర్, చాలా సస్పెన్స్ ఉంది. ఆ టెడ్డీ మనిషిలాగా ఎందుకు అవుతుంది అనేది థియేటర్లో చూడాలి. చాలా అదొకటి. శ్యామ్ డైరెక్టర్ గారు, తమిళ్ డైరెక్టర్ గారు చాలా సూపర్. అదొకటి. అల్లు శిరీష్ గారు మాత్రం మళ్ళీ కంబ్యాక్ అనుకోవాలి. చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్ గారు వచ్చారు. చాలా స్టైలిష్గా. అదొకటి. ఫైట్స్ మాత్రం ఎర్రగా తీశారన్న. అదొకటి. మ్యూజిక్ మాత్రం చాలా సూపర్గా ఉంది. చాలా ఎమోషనల్. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం అదిరిపోయిందన్న. ఓవరాల్గా బడ్డీ మూవీ చాలా సూపర్. అదొకటి. గాయత్రి గారు, అలాగే మన ఆలీ గారు అందరూ చాలా సూపర్ చేశారు. ఉన్న క్యారెక్టర్ కొంచెం క్యారెక్టర్. బడ్డీ మాత్రం ఇప్పుడు చూడదగ్గ మూవీ. అదొకటి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరు పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు. అంటే తమిళ్లో కూడా ఆల్రెడీ టెడ్డీ అని ఒక మూవీ వచ్చింది కదా, అది సేమా లేదా? అది వేరు ఇది వేరు. కొంచెం దానికి దీని డిఫరెంట్ ఉంది. ఇది స్టోరీ వేరు, అది స్టోరీ వేరు. కానీ అది సూపర్గా ఉంది, ఇది కూడా చాలా సూపర్గా ఉందండి. ఓకే. ఇప్పుడు టెడ్డీ చూసి వచ్చాం, చాలా బాగుందండి. బడ్డీ యాక్చువల్గా టెడ్డీ తమిళ్లో ఉంది కదా, దాన్ని అలాగా. కానీ దీనికి చాలా వేరియేషన్ ఉంది. స్టోరీ ఒకటైనా మాత్రం స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. స్టోరీ క్లైమాక్స్లో డిఫరెంట్గా చేశారులేండి. దీనికి చాలా వేరియేషన్ ఉంది. స్టోరీ కొద్దిగా లైన్ ఒకటే, ట్యాగ్ లైన్ ఒకటే, కానీ మొత్తం డిఫరెంట్గా ఉంది. ఆ క్లైమాక్స్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలామంది టెడ్డీ సేమ్దా కదా అనుకోని వస్తారు, కానీ మొత్తం డిఫరెంట్గా ఉంది. చాలా విజువల్గా బాగుంది. కెమెరా కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఎక్కడా బోర్ కొట్టలేదు. మూవీ చాలా బాగుంది. అందరూ ఇంట్రెస్ట్గా చూడవచ్చు, ఫ్యామిలీతో చూడవచ్చు. ఎక్కడ వల్గర్ లేదు. హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే చాలామంది టెడ్డీ అనగా తమిళ్లో ఉంది కదా, అది పెద్ద కొత్తగా ఏమంటారు అనుకుంటారు, కానీ చాలా డిఫరెంట్గా ఉంది సినిమా మాత్రం. ప్లస్ స్టోరీకి అసలు చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం ఒక మెడికల్ గురించి చెప్పకూడదు, స్టోరీ రివీల్ చేయకూడదు. డిఫరెంట్ ఉంది. హీరోయిన్ కానీ టెడ్డీతో ప్రతి అమ్మాయి కూడా లవ్లో పడిపోతారు. అంత బాగా చూపించారు. టెడ్డీని బాగా ఎలివేట్ చేశారు. ఆ సీన్స్ మాత్రం ప్రతి అమ్మాయికి నచ్చేస్తారు. టెడ్డీ సీన్ కానీ బాగుంది. డైరెక్షన్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ పాప సంథింగ్ ఆయన గారు చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. విలన్ కూడా ఎక్సలెంట్. విలన్ మన చాలా సినిమాలు చూస్తాం కదా, ఆయన రంగంలో కూడా చూస్తాం కదా, ఆయన కూడా చాలా బాగా చేశారు. అల్లు శిరీష్ చాలా కంబ్యాక్ మూవీ అయింది. బాగుంది. స్టోరీ డిఫరెంట్. అందరూ మాత్రం దాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. తమిళ్లో ఉంది కదా, ఇది డిఫరెంట్గా ఉంది. తప్పకుండా చూడాలి. అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ మూవీకి రావడానికి కంటెంట్ నచ్చా, లేదా అల్లు శిరీష్ కోసమా, లేదా టికెట్ ప్రైస్ తగ్గించారని వచ్చారా? అల్లు శిరీష్ గారి మధ్యన సినిమాలు ఏం చేయలేదు కదా, ఆయన చూద్దామని. ప్లస్ ఆల్రెడీ స్టోరీ ఉంది కదా, డిఫరెంట్గా ఉంది. అల్లు శిరీష్ గారి గురించి వచ్చాం, డిఫరెంట్గా పెట్టారు కదా బడ్డీ అనే. సేమ్ స్టోరీ వీళ్ళు అలా ఎలివేట్ చేశారు. అది చూద్దామని మెయిన్ వచ్చాం. దానికోసం కన్ఫామ్గా వర్తబుల్ అయింది. టికెట్ ప్రైస్ అని సెకండరీ కానీ వర్తబుల్.